నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ఊళ్ళకి ఊళ్ళు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకర్ల సురేష్లకు మద్దతిస్తున్నాయి. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి ఆధ్వర్యంలో ఒకే రోజు 5,000 మంది వైసీపీ కార్యకర్తలు, నాయకులు టీడీపీలో చేరారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఊళ్ళకి ఊళ్ళే వైసీపీ ఖాళీ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని వేల మంది టీడీపీలో చేరే పరిస్థితి ఉంది. ఇవాళ రోజున ఉదయగిరి నియోజకవర్గంలో మెట్టుకూరి చిరంజీవి రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 5,000 మంది నేతలు, కార్యకర్తలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. వాళ్ళందరికీ కూడా ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ వీరిద్దరూ కూడా టీడీపీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. మనతో పాటు వారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈరోజు మీరు ఏ ఊరికి వెళ్ళినా కూడా హారతులు పడుతున్నారు, వేల మంది పార్టీలో చేరుతున్నారు, ఏమనిపిస్తుంది? ఈరోజు ఉదయగిరిలో కూడా వేల మంది జాయిన్ అయ్యారు. ఈరోజు ఇక్కడ ఉదయగిరిలో ఈ చేరికలు చూస్తుంటే మన జిల్లాలో ఇంతమంది ఒక్క దగ్గర చేరడం కూడా చాలా గొప్ప విషయం. రకరకాల మండలాల నుంచి, చుట్టుపక్కల ఉండే మండలాల నుంచి దాదాపు మీరు చెప్పినట్టు ఒక 4,000 నుంచి 5,000 మంది చేరారు. ఈ చేరికలే మనకి ముందు భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని అనిపిస్తుంది. ఈ చేరికలు నిన్నటి రోజున సీఎం మేనిఫెస్టో కూడా సాదాసీదాగా ఉంది. ఇక్కడ నెల్లూరు జిల్లాలో చూస్తున్నాం, నెల్లూరు లోక్సభ స్థానంలో కూడా చూస్తున్నాం, వైసీపీ నేతలు చేతులు ఎత్తేసారనే చర్చ జరుగుతుంది. ఏమంటారు దాని మీద? వైసీపీ కార్యకర్తలే సంతోషంగా లేరు, వాళ్ళే చాలా డీలా పడ్డారు. వాళ్ళ మేనిఫెస్టో చూసి వాళ్ళకే మనం దీంట్లో ఉండాలన్నా పర్లేదా ఈ పార్టీలో అనేటట్టుగా ఉంది. ఎందుకంటే మన సూపర్ 6 సక్సెస్ఫుల్ మేనిఫెస్టో. సార్, ఇప్పటికే ఈ వెనుకబడిన ఉదయగిరి ప్రాంతంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు మీరు కానీ, కాకర్లు కానీ. అలాగే మీరు మంచినీటి ప్లాంట్ల మీద ఎక్కువగా దృష్టి సారించారు. ఈసారి అధికారంలోకి వచ్చినాక ప్రధానంగా వేటి మీద దృష్టి సారించారు? నీళ్ల సమస్య ఇక్కడ సోమశిల హై లెవెల్ కెనాల్ ఒకటి ఖచ్చితంగా చేయాలా. అట్నే నడిగుడి, కాళహస్తి రైల్వే లైన్ కూడా స్టార్ట్ చేశారే కానీ ఎందువల్ల, ఏ కారణం వల్ల 5 సంవత్సరాల నుంచి అది అట్టే నిలిచిపోయింది. దాన్ని కూడా మనం పూర్తి చేసేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. సార్, మీరు చెప్పండి, ఉదయగిరి రోజు కాక రేపుతుంది, జనాలు మొత్తం కూడా పెద్ద సంఖ్యలో ప్రతిరోజు కూడా చేరికలు కొనసాగుతుంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి, అలాగే ఉదయగిరిలో కూడా ఎక్కువగా చేరుతున్నారు. ఏమంటారు మీరు? అది వైసీపీ పార్టీ మీద ఉన్న అసంతృప్తి అండి. ఈ 5 ఏళ్లలో కూడా ఏం జరిగిందో అందరూ చూశారు. వైసీపీ నాయకులు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, అందరూ చూడడం జరిగింది. ఒక రకంగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూడని వాళ్ళు, మొదటి నుంచి కూడా కాంగ్రెస్, వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకత్వం వైపు, బాబు గారి నాయకత్వాన్ని ముందుకు నడిపించాలని ముందుకు వస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మెట్టుకూరి చిరంజీవి రెడ్డి గారు, ఈరోజు యువనేత మెట్టుకూరి చిరంజీవి రెడ్డి గారు వేల మందితో ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది పార్టీలో. అలాగే మెట్టుకూరి శిరీష్ గారు ఎంపీపీ, వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇది కంటిన్యూ అవుతా ఉంది. మేము ప్రతి చోట కూడా ఏ ఊరికి వెళ్ళినా కూడా స్పష్టంగా డిసైడ్ అయిపోయి ఉన్నారు. ప్రతి ఒక్క ఓటర్ కూడా వారు క్లియర్గా రేపు మే 13న జరగబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నని, ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను దీవించడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు జనరల్ గా వైసీపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలకే గౌరవం లేదంటున్నారు. ఒక నేతగా, కార్యకర్తలుగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇంత పెద్ద సంఖ్యలో ఎందుకని వైసీపీ వీడి టీడీపీలోకి వస్తున్నారు? వైసీపీ మీద పూర్తిగా విరక్తి కలిగిపోయింది ప్రజలకి. వారు చేసే అహంకారపూరిత దుర్మార్గాలని చూస్తూ ఉండలేక ప్రజలు ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఉద్దేశంతోనే, అలాగే ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, కాకర్ల సురేష్ గారిని గెలిపించుకోవాలనే ఈరోజు వేలాది మంది ఇక్కడికి రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మే 13 తర్వాత పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తుడిచిపెట్టుకుపోతుందని చెప్పి టీడీపీ శ్రేణులు, వర్గాలు చెప్పుకొస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శాస్త్రి మణితో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.